నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు. ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువా, సాక్షిగా ఉండటం అంటే ఏంటి? సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా? సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుకు పుట్టించాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండే నన్ను లేపాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు. నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి 16 నుంచి సమస్త జనులను 18 నుంచి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అధికారము నాది, పరలోకములో అధికారం నాది, భూలోకములో అధికారం నాది, నీ పైన అధికారం నాది, నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ప్రతినిధిగా వెళ్ళాలి.